మరి ఇలాంటి రాజకీయం చంద్రబాబు వల్ల అవుతుందా? ఇలాంటి హత్యా రాజకీయాలు చంద్రబాబు చేయగలడా? అంతెందుకు, తండ్రి చావును అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టి సింపతితో సీఎం కుర్చీ ఎక్కేసిన జగన్ లాంటి అవకాశవాద రాజకీయం నాయుడికి సాధ్యమా? సమస్యే లేదు. నాయుడికి భయం ఎక్కువ, బాధ్యత అంతకన్నా ఎక్కువ. ప్రతి విషయంలో జవాబుదారీగా ఉండాలి అంటాడు. అంతేకాని సొంత వారిని పొట్టన పెట్టుకుని రాజకీయంగా ఎదగాలి అనే రాజకీయం ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా చేయడు. మరో 10 జన్మలెత్తినా నాయుడు ఇలాంటి పనులు అసలే చేయడు. రాజకీయాలను నిత్యం అనుసరించే వారికి దీన్ని చక్కని కేస్ స్టడీగా భావించవచ్చు. నాయకుడంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి రాజకీయాలు చేయాలి, ఎలాంటి రాజకీయాలు చేయకూడదు, కుటుంబంతో పాటు ప్రజలను ఎలా చూసుకోవాలి, అంతేకాని సొంత అవసరాల కోసం తల్లిని చెల్లిని బయటకు గెంటేయకూడదు. ఇలా ఎన్నెన్నో విషయాలు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రస్తుత రాజకీయం. కాకపోతే ఇక్కడ కాస్త చింతించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ స్వలాభం కోసం సొంత వారినే తిప్పలు పెడుతున్న జగన్ సందర్భం వస్తే నమ్మి గుడ్డలు చించుకుని అభిమానించిన వారికి ఏ మేరకు విలువను ఇస్తాడో వారి విజ్ఞతకే వదిలేయాలి మరి.